నేను 50 ఏళ్ళు రాజకీయంలో ఉంటే ప్రజా జీవనంలో సుమారు చిన్నప్పటి నుంచి సుమారు దాంట్లో ఒక 40 ఏళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చోండి. పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోవడమే, మళ్ళా మొదలు పెట్టడం. ఈ విశాఖపట్నంలో చాలాసార్లు నేను ప్రచారం చేస్తా ఉండి తిరుగుతూ ఉండే. 80లో గుర్తొస్తుంది నాకు. ఈ ఊరిలో 48 రోజులు ఉన్నా నేను కార్పొరేషన్ ఎలక్షన్లో పార్టీ గురించి రాయడానికి. గోడల మీద రాసి జెండాలు బట్టి మైకు పట్టుకొని అరిసి తంటాడు పడి నేను చేరినప్పుడు రాజకీయంలో చాలామంది చెప్పారు, ఇదేందయ్యా ఆ పార్టీలో చేరేవా అన్నాడు పెద్ద ఆయన. ఏమయ్యా అన్న, అది చదువుకున్నాడు పార్టీ రాబోయా, దేశంలో ఎక్కువ మంది చదువుకోలేదన్నాడు. మా నెల్లూరు భాషలో చదువుకున్నాడు పార్టీ, అది ఎక్కువ మంది చదువుకోలేదురా దేశంలో, అందుకని ఎప్పుడు గెలవదని. ఆ తర్వాత మళ్ళా ఇది టౌన్ వాళ్ళ పార్టీరా అన్నాడు. ఈ దేశంలో గ్రామాలు ఎక్కువరా, ఇది ఎప్పుడు గెలవదా అన్నాడు. ఒక్కొక్కరు ముందుకెళ్ళి ఆయన భాషలో ఇప్పుడైతే మనం తొగ్గు వేసుకొని మన ఆ సంఘాలంతా ఖండించాయి. ఇది బ్రాహ్మణులు వైశ్యులు వ్యాపారస్తులు వాళ్ళ పార్టీరా అన్నాడు. గమ్ముగా అన్న పెద్ద ఆయన కదా. ఆఖరిని ఇంకో మాట చెప్పాడు, ఒరే అభయ అది శాఖాహారుల పార్టీరా, నేను దాంట్లో చేరుతున్నాను. పెద్ద ఆయన మా పెద్ద మంత్రి, మంచివాడు కూడా ఆ రోజు ఆయన. అక్కడి నుంచి తంటాలు పడి 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 అక్కడ దాకా చేరుకున్నప్పుడు అక్కడ దాకా వేరే నేపథ్యమే లేదు, వేరే నేపథ్యమేమి లేదు. పథ్యం ఉండి పద్ధతి పాటించబట్టి అక్కడ దాకా చేరుకు. మా ఇంట్లో ఎవరు రాజకీయాల్లో లేరు, వాళ్ళ ప్రోత్సాహం లేదు, నాకు ఉత్సాహం మాత్రం ఉండింది. నేను నమ్మిన సిద్ధాంతంలో దాని ప్రకారం ఉంటే ఇక్కడికి వచ్చాను. మామూలు చదువుకున్నాను నేను, కాన్వెంట్ మొహం కూడా చూడలే, వీధి బళ్ళే చదువుకున్నా. అని ఇప్పుడు కొత్తగా దాకా శివరామకృష్ణ గారు మాడుతుంటే నాకు మనసులో సంతోషం వేసింది. ఆయన వీలైనంత వరకు ఇతర భాషా పదాలు లేకుండా మాతృభాషలోనే మాట్లాడారు. వైస్ ఛాన్సలర్, ఉప కులపతి ఎంతమంది మాడగలుగుతున్నారు. మాస్టర్ కూడా తెలుగు చాలా మాట్లాడాను. నేను తెలుగులో మాడలేకున్నాం. నేను ఇందాక ఎక్కడేదో మాడుతా మా మిత్రులు ఇంటికాడ కబురు, పాత మిత్రులందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకొని మంచిగా భోంచేసి విశాఖపట్నానికి వస్తే ఒక మంచి అడ్వాంటేజ్, మంచి భోజనం పెట్టేవాడు ఉన్నారు ఇక్కడ. మంచి భోజనం అంటే 5 స్టార్ భోజనం కాదు, ఆ 5 స్టార్ బాగా స్టార్గా ఉంటుంది, లోపల ఏముండదు. ప్రేమతో అభిమానంతో మన నాటు కోడి పులుసు లాంటి మన ఇళ్లతో చేసుకునేట రుచులతో అనుకుంటే మాడుతూ నేను పాత రోజు గురించి చెప్తా. ఆ ఇంటి దగ్గర ఇంటి ముందు ఉంటుంది కదా, దాన్ని నాకు 40 ఏళ్ళు ఆ ఢిల్లీలో ఉండడం, ఇంగ్లీష్లో మాడడం, హిందీలో మాడడం కొద్దిగా అలవాటు తప్పి వెంటనే గుర్తురాలా. అదేందయ్యా, అది మనం గచ్చుది ఉంది కదా అంటే నా పక్కన మిత్రుడు అందించాడు, అరుగు అని. ఈ జీవిత పరుగులో మరుగును పడిపోయింది. అందుకని నేను అందరికీ చెప్తూ ఉన్నా, బాబు మాతృభాషలో చదువుకోండి. మాతృభాషలో చదువుకుంటే ఇతర భాషలకు విరుద్ధమా? కాదు. ఇంగ్లీషు చదువుకోవడం కూడా అవసరం. ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది. ద వరల్డ్ ఈజ్ ఓపెన్ టుడే. సో యూ కాంట్ లివ్ ఇన్ ఐసోలేషన్ అండ్ హ్యావ్ కన్సోలేషన్. బట్ ముందు అందుకని చెప్తాను, మాతృభాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు కనబడతాయి, లేవనుకో రెమాన్ గ్లాస్ వేసుకున్నా జుబాన్ నుంచి మాట బయట. జుబాన్ అంటే నాలుక, నేర్చుకోవాలి, అది చాలా అవసరం. అలా అని ఇతర భాషలను కించపరచకూడదు. వాటి సమాజంలో కూడా ఉంది, నేను కాదన్ను. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన, ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే పైకి పోతామని. ఆ మధ్య ఒకసారి ఒక ఆయన అన్నాడు, సార్ పైకి పోవడానికి అంతకన్నా మార్గం లేదని. నేను అన్నాను, నేను దేవుడితో మాడాను, ఆయన అదేమి కండిషన్ పెట్టలేదు, ఏ భాష వాడైనా రావచ్చు, వాడు ఎక్స్పైరీ టైం అయిన తర్వాత వచ్చేయచ్చు అని చెప్పాడు కదా. అది కాదు సార్, మీరు అట్ట మాడతాడు సార్, పైకి పోవాలంటే పై స్థాయికి. మరి ఏ మీడియాలో చదువుకున్నాడు రామకృష్ణ గారు చిన్నప్పుడు? ఏ మీడియాలో చదువుకున్నాడు మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు? ఏ మీడియాలో చదువుకున్నాడు దేశ ప్రధానమంత్రి, శక్తివంతమైన ప్రధానమంత్రి, ప్రపంచం గుర్తిస్తుందని చెప్పుకునే అంటే
నరేంద్ర మోడీ గారి కాన్వెంట్ కూడా చూడలే, మేము చూసాం పోలా, ఆయన అది కూడా చూడలే. అప్పుడు చూసే పరిస్థితి లేదు పాపం. ఏమిడి చదువుకున్న వెంకయ్య నాయుడు ఇవాళ ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి వరుసగా అంచెలన్నీ స్థాయికి పోయి భారతదేశానికి ఉపరాష్ట్రపతి అయ్యాడు. అందువల్ల అది అలాంటి భ్రమ పెట్టుకోకూడదు. బట్ నేను అన్నట్టుగా పోటీ ప్రపంచంలో వీరెండుని ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. పునాదులు మన భాషలో ఉండాలి, ఆ తర్వాత ఇతర భాషలు కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం అంతేకాని దాన్ని ఏదో రాజకీయంతో ముడిపెట్టకూడదు. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మన వ్యతిరేకం, లేదా మనకు వ్యతిరేకం ఏదో వాళ్ళు చెప్తున్నారేమో అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. జీవిత సారం. నాకు భాష ప్రాణం లాంటిది. ఎందుకంటే భాష భావన రెండు ముందుకెళ్తాయి. అది భారతీయ భాషలను ప్రోత్సహించాల్సిన కర్తవ్యం మన ప్రభుత్వాల పైన ఉంది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అలాగే విద్యా సంస్థలు కూడా మన విద్యతో పాటు వినయాన్ని, విద్యతో పాటు సంస్కారాన్ని బోధించాలి. పిల్లలు చెప్పాలంతా చెప్తే పిల్లలు. నేను మొన్న ఈ బెంగళూరు కాదు హుబ్లీలో ఒక ఆయన దేశపాండే ఆయన అమెరికాలో ఉంటూ బోస్టన్లో ఆయన వాళ్ళ ఆవిడ ఈ నారాయణమూర్తి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఆవిడ అక్క చెల్లెళ్ళు, ఆయన ఇక్కడికి వచ్చి పెద్ద 40 కోట్ల రూపాయలతో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ పెట్టి సేవ చేస్తున్నాడు. ఆ పిల్లలు మాడుతుంటే చిన్నప్పుడు అంతా నేను పోగానే అందరూ లేచి పిల్లలు, చిన్న పిల్లలు 1వ తరగతి 2వ తరగతి, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. నేను గమ్ముకున్నాను. తర్వాత చెప్పే వాళ్ళకి, అమ్మా గుడ్ మార్నింగ్ అంటే కొద్దిసేపు తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అనాదా, ఆ తర్వాత కొద్దిసేపు గుడ్ ఈవినింగ్ అనాదా, ఆ తర్వాత కొద్దిసేపటికి గుడ్ నైట్ అనాదా. అది గుడ్ నైటో బ్యాడ్ నైటో నీకు జరగదు నాకు జరగదు. అందుకని మార్గం ఒకటే, నమస్తే అని చెప్పు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అప్పుడు ఎప్పుడు నమస్కారం. ఈ నమస్కారం మన సంస్కారం అని చెప్పాను. ఆ పిల్లలు ఎంతో సంతోషపడిపోయారు, చెప్పలేమన్నమాట. అలాగే సార్ మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పాను. ఎందుకంటే మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, ఆఖరికి మన తిట్టు కూడా అది ఎంత సుందరంగా ఉంటుందో. పనికి మాలిన విధవ అంటారు, అదే ఇంగ్లీషులో చెప్పామనుకోండి వినాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఆ నేటివిటీ దాన్ని ఆస్వాదించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కొత్త కరికులం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కస్తూరి రంగన్ కమిటీని పెట్టిందో దాంట్లో చరిత్ర పైన, సంస్కృతి పైన, మన సాంప్రదాయాల పైన, మన విలువల పైన దృష్టి ఎక్కువ పెట్టాలి. కొత్త విద్యా విధానం తీసుకురావాలి. మన మంత్రి అవంతి శ్రీనివాస్ గారు కూడా విద్యారంగంలో పనిచేస్తూ ఉన్నాడు కదా. అందుకని ఈ న్యూ ఎమర్జింగ్ ట్రెండ్స్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ టెక్నాలజీస్ను బోధిస్తూనే అసలు పరిపక్వమైన మన భారతీయ సాంప్రదాయాన్ని కూడా మన పిల్లలకు మనం తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ మెథడ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, లివరేజింగ్ ద ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఇన్ఫర్మేషన్ ఎంత వేగంగా ముందుకు వెళుతోందో. బట్ రిమెంబర్, ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ అన్ అమ్యునేషన్. ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ అన్ అమ్యునేషన్. సో అందుకని ఆ ఇచ్చే సమాచారము సరైనదై ఉండాలి, వాస్తవంతో కూడుకున్నదై ఉండాలి. అందుకని మన విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు రావాల్సిన తక్షణ అవసరం ఉంది. మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు బోధించడంతో పాటు విలువలతో కూడిన విద్యను రేపటి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విద్యా విధానం ద్వారానే విద్యార్థుల సానుకూల దృక్పథం, పాజిటివ్నెస్, దేశభక్తి అంటే ఏంది చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా దేశభక్తి ఏందని మనకు చాలా మందికి అనుమానం. దేశభక్తి అంటే భారత మాత ఫోటోకి దండం పెట్టి భారత మాతకి జై అంటే జై అయిపోదు. 130 కోట్ల మందికి జయ హో. ఇది భారతదేశంలో 130 కోట్ల మందికి జయ హో. వాళ్ళు ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఫార్వర్డ్ కావచ్చు, బ్యాక్వర్డ్ కావచ్చు, అందరికీ జయమొగ్గాక. జయం ఎట్టవుతుంది? వాళ్ళకి మేలు చేస్తే అవుతుంది. వాళ్ళందరినీ శ్రద్ధగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు తెలుసుకోవాలా, చరిత్రను తెలుసుకోవాలా, భారతీయులను మనం గౌరవించుకోవాలా. భారతీయుల్లో ఎవరిని తక్కువ ఎక్కువతో చూడకూడదు, మైనారిటీ మెజారిటీని విభజించకూడదు. ఒక్కసారి 1947 స్వతంత్ర అనంతరం ఎవరైతే పాకిస్తాన్కు వెళ్లకుండా భారతదేశంలో ఉండిపోయారో వాళ్ళందరూ భారతీయులే.
irrespective of caste, creed, sex, religion and region, India is one. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. There should not be any discrimination. I am the chairman of the Rajya Sabha. I was just watching in the recent past, of course, I refrained from making comment about the CAA. What is CAA? CAA do not discriminate Indian citizens. భారతీయులు పౌరులు ఎవరి పట్ల వివక్షత లేదు, అందరికీ ఒకటే. బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళని ఎవరైతే అక్కడ ఆ దేశంలో పీడింపబడ్డారో మన పొరుగు దేశాల్లో, వాళ్ళ చరిత్ర మనకు తెలుసు. ఆ పొరుగు దేశాల్లో ఏం జరుగుతుంది. అవి మతరాజ్యాలు. మంది మతాలకు అతీతమైన సర్వధర్మ సమభావన కలిగిన రాజ్యం. మనం దాన్ని సెక్యులరిజం అంటాం ఇప్పుడు ఇంగ్లీష్లో. కానీ వాస్తవంగా మనందరం సర్వధర్మ సమభావన పాటించే దేశం మంది. అందువల్ల మనం ఎప్పుడు ఎవరిని వేధించలా, పీడించలా. చూడండి మీరు, నేను చెప్పాను కదా 5% జీడిపి మంది, తర్వాత ప్రపంచానికి విశ్వగురు, నేను ఖగోళ శాస్త్రం ఉండింది మనకి, ఆర్యభట్టుడు, భాస్కరాచార్య, చాలా చాలా విషయాలు చెప్తున్నారు. కానీ ఎప్పుడు మన దేశం ఎవరిపైన దండయాత్ర చేయలేం. దండయాత్ర చేసే మనస్తత్వం మంది కాదు. వీ నెవర్ హ్యావ్ ద ఎక్స్పాషనిస్ట్ ఐడియాస్. వీ డోంట్ బిలీవ్ ఇన్ కలోనియలిజం. వీ బిలీవ్ ఇన్ వసుదైక కుటుంబకం. సర్వే జన సుఖిన భవంతు. కలిసి జీవిద్దాం, కలిసి ముందుకు సాగుదాం. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఐఎమ్ trying to talk about philosophy before a philosophy professor.